బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సిద్ధం కావాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి ఆగస్టు మొదటి వారం నుంచి ఇళ్ల పంపిణీ మొదలవ్వాలని స్పష్టం చేశారు. ఇక 6 దశల్లో ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఇక లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ గృహ నిర్మాణ విభాగం పంపిణీకి సంబంధించిన ప్రణాళికను రూపొందించిందని, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 65,000 ఇళ్లను పంపిణీ చేయబోతున్నట్లు పురపాలక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీటికి అదనంగా నిర్మాణం తుది దశలో ఉన్న ఇండ్లను కూడా ఎప్పటికప్పుడు పంపిణీ కార్యక్రమానికి అదనంగా జత చేసే అవకాశం ఉందని పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సిద్ధం కావాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి ఆగస్టు మొదటి వారం నుంచి ఇళ్ల పంపిణీ మొదలవ్వాలని స్పష్టం చేశారు. 6 దశల్లో ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ గృహ నిర్మాణ విభాగం పంపిణీకి సంబంధించిన ప్రణాళికను రూపొందించిందని, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 65,000 ఇళ్లను పంపిణీ చేయబోతున్నట్లు పురపాలక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీటికి అదనంగా నిర్మాణం తుది దశలో ఉన్న ఇండ్లను ఎప్పటికప్పుడు పంపిణీ కార్యక్రమానికి అదనంగా జత చేసే అవకాశం ఉందని పేర్కొంది.